హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో మందార పూల మొక్క గురించి తెలుసుకుందామండి. మన వ్యూవర్స్ ఒకరు కామెంట్ పెట్టారనమాట. మందార పూలకు వచ్చే మిలీబగ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఒక కామెంట్ అయితే పెట్టారనమాట. సో వాళ్ళ గురించి కూడా ఈ వీడియో, అలాగే మందార పూల మొక్కల్ని ఇష్టంగా పెంచుకునే వాళ్ళందరి గురించి కూడా ఈ వీడియో అండి. మందార పూల మొక్కలు, మందార పూలు బాగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వాలి, అలాగే మందార మొక్కలకు వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఇవాల్టి వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర ఉండేది ఎర్ర మందార కలర్ పువ్వు అనమాట. ఇది ఈ పువ్వులు అనేవి సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయండి. ఈ మొక్కకి సీజన్ అనేది ఏమి ఉండదన్నమాట. ఈ పువ్వులు సంవత్సరం అంతా కూడా మనకి పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయి అన్నమాట. కానీ మనం మొక్కని ఏ విధంగా కేర్ చేస్తాం అనే దాన్ని బట్టి, మనం మొక్కని కేర్ చేసేదాన్ని బట్టి పువ్వులు అనేవి వస్తాయి. ఈ మొక్కకి, మందార పూల మొక్కకి సాధారణంగా పెస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. మిలీబగ్ కనుక అటాక్ అయితే అసలు తొందరగా అయితే పోనే పోదనమాట. చాలా అంటే చాలా పెస్ట్లు అవి వస్తూనే ఉంటాయండి. సో నాకైతే అప్పుడప్పుడు పెస్ట్ వస్తూనే ఉంటుంది. నేను అప్పటికప్పుడు వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటానన్నమాట. కానీ నేనైతే ఎలాంటి కెమికల్ని కూడా వాడనండి. ఇంట్లో కొన్ని నేను రెమెడీస్ అనేవి రెడీ చేసుకొని వాడుతూ ఉంటానన్నమాట మొక్కలకి. సో అదేవిధంగా నేను ఇవాళ మీకు ఒక రెమెడీని అయితే పరిచయం చేయబోతున్నానండి. మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వాటితో నేను పెస్ట్ కంట్రోల్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ అనేది తీసుకొని వాటర్ని బాగా మరగబెట్టుకుంటున్నానండి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా, అంటే సగం స్పూన్ దాకా నేను పసుపు అనేది వేసుకుంటున్నానండి. మనం వంటకి ఏదైతే వాడతామో అదే పసుపు పొడి అండి, దాన్ని వేసుకుంటున్నాను. ఒక గుప్పెడ కల్లుప్పు అనేది వేసుకుంటున్నానండి. ఈ గుప్పెడ కల్లుప్పు, పసుపు ఈ రెండు కలుపుకొని ఇవాళ అయితే మనం ఒక రెమెడీని రెడీ చేసుకోబోతున్నాం మొక్కలకి. సో ఈ గంట మందార పూల మొక్క గురించి నేను ఒక వీడియో అయితే పెట్టానన్నమాట. ఇంతకు ముందు ఈ పూల పేరు నాకు తెలియదండి. ఒక షార్ట్ వీడియో పెడితే మంచి రీచ్ వచ్చింది. చాలా జనం కూడా కామెంట్ చేశారనమాట. సరస్వతి పువ్వు అంటారు, లక్ష్మీదేవి పువ్వు అంటారు, అలాగే గంట మందారాలు అంటారు, చిన్న మందారాలు అంటారు అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇక్కడ గంట మందారాలు అనేవి రోజు వస్తూనే ఉంటాయండి. అసలు పువ్వులు లేకుండా అయితే ఉండదన్నమాట ఈ మొక్క. రోజుకి ఒక 2-3 అయితే తప్పకుండా వస్తాయి. ఇలాగే ఇక్కడ ఎర్ర మందార పూల మొక్క అనేది చూస్తున్నారు కదండి, అంత బాగా పువ్వులు అనేవి వచ్చేసి చీమలు ఎక్కువగా పట్టేసి ఇలా పెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కొమ్మకి దగ్గరగా, అంటే మనకి మొగ్గలు ఎక్కడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో ఆ ఎడ్జ్లో మనకి ఈ విధంగా పెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పెస్ట్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మొగ్గలు అనేవి రాకుండా, అలా మొగ్గలు అక్కడికక్కడే వంకరపోయి పువ్వులు అనేవి రాకుండా ఆగిపోద్ది అనమాట మొక్క. సో ఇలాంటి అప్పుడు మొక్కని ట్రిమ్ చేయాలా అంటే లేదండి, ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు. సో మొగ్గలు రాలిపోతున్నాయి, ఒకవేళ మొగ్గలు రావటం లేదు, పువ్వులు రావటం లేదు అనుకునే వాళ్ళు ఈ స్ప్రేని అయితే మీరు ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఈ పసుపు నీళ్ళని బాయిల్ చేసుకున్నాను కదండి గిన్నెలో, ఆ నీళ్ళని ఇక్కడ ఒక కడాయికి వేసుకొని బాగా చల్లారబెట్టుకుంటున్నానండి. బాగా అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న దాని తర్వాత ఇందులోకి మనం వెనిగర్ కావాలంటే వెనిగర్ ఇందులోనే వేసుకోవచ్చండి. నేను వెనిగర్ వేయట్లేదు ఇవాళ. జస్ట్ పసుపు అండ్ ఉప్పు వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట ఆకులకి. సో ఈ పసుపు వాటర్ని మనం స్ప్రే చేయటం వల్ల ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది అనమాట. మిలీబగ్స్కి చాలా మంచి రెమెడీ అనమాట ఇది. నేనైతే ఈ సొల్యూషన్ అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను మొక్కలకి. ఇకపోతే డెటాల్ వాటర్ని కూడా నేను యూస్ చేస్తూ ఉంటానండి. కానీ డెటాల్ వాటర్ వేస్తే కనుక మనం వేసిన 2-3 గంటల తర్వాత మొక్కని మళ్ళీ కడగాలన్నమాట వాటర్తో. దీన్ని యూస్ చేస్తే మనం మొక్కని వాటర్తో కడగాల్సిన పని లేదండి. దీన్ని వారానికి 3 రోజులు కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని ట్రై చేసిన తర్వాత మీరు చూడండి రిజల్ట్ ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇది నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ ఉంది. అందుకే మన వ్యూవర్ కామెంట్ పెట్టారు కాబట్టి ఈ రెమెడీ అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేశానండి. నా దగ్గర ఉండే ఇంకొక మందార పూల మొక్క కూడా ఈ విధంగా పెస్ట్ వచ్చిందండి. సో దీనిపైన అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. కానీ మీరు స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఫోర్స్గా స్ప్రే చేయండి. సూటిగా పెట్టుకొని ఫోర్స్గా స్ప్రే చేశారనుకోండి, అందులో ఉన్నది మొత్తం కిందకి జారి పడేటట్టుగా స్ప్రే చేసుకోవాలన్నమాట. మీరు ఊరికే పైన స్ప్రే చేస్తే వాటికి తగలను కూడా తగలదనమాట. ఆకు చోటకి వెళ్ళి ఆకున వెనకాల వెళ్ళిపోయి దాక్కుంటాయి అన్నమాట అవి. సో అప్పుడు ఏమవుతుందంటే అవి వాటికి స్ప్రే తగలకపోయేసరికి ఆ మిలీబగ్స్ అనేవి చనిపోకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా స్ప్రే అనేది సూటిగా పెట్టుకొని కొంచెం గట్టిగా స్ప్రే చేసుకున్నారనుకోండి మొత్తం తగ్గిపోతుంది అనమాట.
అనమాట. సో సేమ్ డెటాల్ వాటర్ కూడా అంతే అండి. 1 లీటర్ వాటర్కి ఒక 5 ml చొప్పున డెటాల్ వేసుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. డెటాల్ స్ప్రే అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. డెటాల్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే పువ్వులు కూడా చాలా బాగా వస్తాయండి. మందార పూలు అయితే అసలు సైజులో మాత్రం మాత్రం కలర్ కానీ అసలు కాంప్రమైజ్ అనేది లేకుండా వస్తాయి అనమాట. చాలా బాగా వస్తాయి, నాకైతే భలే నచ్చుతాయి. నేను డెటాల్ స్ప్రే కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ స్ప్రే కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో నా చేతికున్న గోరింటాకు చూసారు కదండి, మా మొక్కలు నేను పెంచుకున్న మొక్క అనమాట. కుండీలో ఒక మొక్కను పెంచుకుంటున్నాను, గోరింటాకు మొక్క. అందులో నుంచి తీసి పెట్టుకున్న గోరింటాకు మొక్క అనమాట. సో ఆ గోరింటాకి ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియోని అయితే షేర్ చేస్తానండి. మన వ్యూవర్ కామెంట్ పెట్టారు కాబట్టి నేను ఇలా మీకు ఈ వీడియోని అనేది షేర్ చేస్తున్నానండి. ఇంకొక వ్యూవర్ కూడా కామెంట్ పెట్టారండి, గులాబీ మొక్కలు చిగుర్లు అనేవి ఎండిపోతున్నాయండి, ఏం చేయాలి అని చెప్పి కూడా కామెంట్ పెట్టారనమాట. గులాబీ మొక్కల చిగుర్లు అనేవి ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా నర్సరీ నుంచి తెచ్చుకున్న గులాబీ మొక్క అయితే కనుక మాత్రం అసలు బతకదండి. నాకు తెలిసి ఈ సీజన్లో అసలు తెచ్చుకోకండి. ఒకవేళ చాలా పాత మొక్క అండి, స్టెమ్ గట్టిగా ఉంది అనుకుంటే మొక్క బతుకుతుంది. ఒకవేళ చిన్న చిన్న స్టెమ్తో కట్ చేసేసి నాటుకున్న మొక్కలు అయితే బతకవండి. కొత్తగా చిగురు వచ్చిన మొక్కలైనా సరే బతకవన్నమాట. చాలా పాత మొక్క అండి, 1-2 సంవత్సరాల మొక్క అయితే కనుక బతుకుతుంది. దాన్ని అయితే మీరు ఎండలో పెట్టకుండా పొద్దున్నే ఎండకు మాత్రం ఒక 2 hours పొద్దున్నే ఎండ వచ్చేటట్టుగా చూసుకొని మిగతాదంతా నీడలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. గులాబీ మొక్కలకి ఎక్కువగా వాటరింగ్ అనేది చేసుకోకండి, వాటరింగ్ అనేది చూసుకొని చేసుకోండి. గులాబీ మొక్క చాలా సెన్సిటివ్ మొక్క అండి, కానీ తొందరగా చనిపోతుంది. ఏదైనా పెస్ట్ కనుక ఉంటే కనుక కూడా తొందరగా చనిపోతుంది. ఒకసారి మట్టిని చెక్ చేసుకోండి, మట్టిలో ఏమైనా సాయిల్లో ఏమైనా పురుగులు కానీ ఫంగస్ కానీ ఉన్నా కూడా మొక్క చిగుర్లు అనేవి కూడా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ అలాంటి ఫంగస్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, మళ్ళీ మంచి ఒక రెమెడీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదేమో తెల్ల మందార పూల మొక్క అనమాట. దీనికి కూడా అంతే అండి, ఈ మొక్కని కట్ చేసి చాలా రోజులు అవుతుంది. నేనైతే పట్టించుకోవట్లేదు ఈ మొక్కని. ఎండిపోయిందేమో అనుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మొక్క మొత్తం అస్సలు ఒక్క ఆకు కూడా రాకపోయేసరికి ఎండిపోయిందేమో అనుకుని కుండి తీసేసి ఇంటి వెనకాల బయట పెట్టేశాను అనమాట. సో చూడలేదు. తీరా చూస్తే ఒక 4 చిగుర్లు వచ్చి 2 మొగ్గలు వచ్చినాయి అనమాట. ఈ మధ్యన మొన్న ఒక 2 వానలు పడినాయండి మాకు బెంగళూరులో. ఆ వాన పడటం వల్ల చిగురు వచ్చిందని అనుకుంటున్నాను. దీనికి పైన పేడ పెడదామన్నా కూడా పచ్చి పేడ నాకు ఇక్కడ అసలు దొరకట్లేదండి. అందుకే నేను పేడ కూడా పెట్టలేకపోయాను అనమాట. దీనికి అలా వదిలేశాను. ఎండిపోయిందేమో అనుకుని నాకు అదోలా అనిపించి అసలు ఇంక చూస్తే అదోలా ఉంటుందని చెప్పి తీసి ఇంటి పక్కన వెనకాల పెట్టేశాను అనమాట. అందుకే ఇవాళ వెళ్ళి చూస్తే అప్పుడైతే కొత్తగా ఆకులు వచ్చి చిగురు వచ్చింది, కానీ పెస్ట్ మాత్రం విపరీతంగా ఉందన్నమాట. అందుకే దీనికి కూడా పెస్ట్ కంట్రోల్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఈ మొక్కకి కూడా నేను ఈ స్ప్రే అనేది చేసేస్తున్నానండి. ఈ విధంగా మనం స్ప్రే చేయటం వల్ల ఏంటి అంటే ఆకులు కూడా బాగా హెల్తీగా వస్తాయండి. అలాగే మనకి మిలీబగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. మిలీబగ్స్ కానీ ఈ చీడపీడ పురుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. మనకి అందరికీ తెలుసు, ఉప్పు పసుపు మనం ఏవైనా కూరగాయలు కానీ ఏదైనా తీసుకొచ్చినా కూడా ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసి కడగటం వల్ల అవి బాగా క్లీన్ అవుతాయని. అదేవిధంగా మొక్కల్లో ఉండే పురుగులన్నీ కూడా పోయి మొక్క కూడా క్లీన్ అవుతుందండి. ఈ స్ప్రేని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో నాకైతే బాగా నచ్చింది, మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవాళ వీడియో అయితే ఇదనమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.